నిరుద్యోగులందరూ కూడా యువతంతా ఉద్యోగాలు రాలేదని నిరాశ నిస్పృహలతో కొట్లాడే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మనల గురించి మాట్లాడతారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ఒక్కొక్క బ్యాంకులో 15 లక్షలు వేస్తామన్నారు. ఎక్కడా 15 లక్షలను అడుగుతున్నా, మీరు చెప్పారా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క రాఫేల్లో 43,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగితే ఎంక్వైరీ ఏమంటే వేయకుండా సైనికుల భద్రత లేకుంటే వాడి యొక్క మనోభావాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చి మీరు ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. దీనిపైన ఎంక్వైరీ ఏమంటే వేయరు. కడాన సుప్రీంకోర్టుకే మీరు గ్రామర్ చెప్పే పరిస్థితికి వచ్చారు. మేము అట్లు ఇవ్వలేదు, ఇట్లు ఇచ్చాం, ఇప్పుడు కొత్తగా గ్రామర్ అంతా కరెక్ట్ చేసాం, మళ్ళీ మీరు రిపోర్ట్ మార్చండి, జడ్జిమెంట్ మార్చండి అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. బ్యాంకులు మొత్తం చీటింగ్, అన్ని బ్యాంకులు దివాలా తీశాయి. బ్యాంకులంతా దోచుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతే శుభ్రంగా వీసాలు ఇప్పించి ఇప్పుడేదో మేము పట్టుకొస్తాం వాళ్ళని చెప్పి ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం చేశాం. అగ్రిగోల్డ్లో అవినీతి జరిగింది, వాళ్ళు సరిగా చేయలేకపోయారు, ఏ మాత్రం కూడా ఉపేక్షించలేదు. అందరిని అరెస్ట్ చేసి లోపల పెట్టాం. కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. 250 కోట్ల రూపాయలు ఇచ్చి ఎట్టి పరిస్థితులు కూడా పేదవాళ్ళని ఆదుకోవాలి, ప్రతి ఒక్క ఆస్తి కూడా జప్తు చేసి ఈ పేదవాళ్ళ చివరి పైసా వరకు ఇవ్వాలని ఈ ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాయి. ఎక్కడుంది మీలో ఈ స్ఫూర్తిని అడుగుతున్నా. ఎక్కడ ఏం అవసరం మీద ఒక యాక్ట్ మార్చండి, వీళ్ళ ఆస్తులు జప్తు చేయండి. ఎందుకు చేయలేకపోయారని మీరు అడుగుతున్నా. కాదు, లాలూచి. మీ యాక్ట్ల వల్ల మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. అదే కేంద్ర ప్రభుత్వం అవినీతి పరుల పట్ల గట్టిగా ఉండి ఒక మంచి పటిష్టమైన చర్యలు తీసుకోగలిగితే, యాక్ట్లు తీసుకొచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవన్నీ చేసే దేశం అంతా అతలాకుతలం అయిపోతే ఇప్పుడు మీరు చేసే పని ఏంటి? అందరి మీద ఒత్తిళ్ళు, కేసులు పెడతారు, సిబిఐ వాడతారు. ఇంకో పక్క అడుగుతున్నాను, నువ్వు ఎందుకు సిబిఐని విత్డ్రా చేశా? ఎస్, విత్డ్రా చేశాను. మీ సిబిఐ కంటే నా ఏసీబీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, చాలా బాగా పనిచేస్తున్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఈ సభ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ప్రత్యర్థుల పైన వాడుతున్నారు. చాలా దుర్మార్గం ఇది. ఈరోజు మీరు 4 ఏళ్ల ముందు మీరు ఎక్కడున్నారు? మీరు కూడా అపోజిషన్లో ఉన్నారు. ఆ రోజు ఉండే గవర్నమెంట్ ఇదే మార్గం మీ మీద చేస్తుంటే మీరు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళని అడుగుతున్నాను నేను. ఈరోజు మీరు చేసే తప్పుడు విధానంలో ఈడీని ఉపయోగిస్తారు, ఇంకో పక్క ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగిస్తారు, ఇంకో పక్కన ఒత్తిళ్లు పెంచుతారు. పెంచే దశ ఈరోజు అన్ని నాయకత్వాన్ని. ఇప్పుడు నేనున్నాను, 40 ఏళ్ళు నేను రాజకీయాలు చేశాను. 40 ఏళ్ళు నా నాలెడ్జ్ ఉంది. నేను సక్రమైన రాజకీయాలు చేస్తే ఈ దేశానికి ఒక ఆస్తి. నేను ఒక్కడనే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా మంచి చేసేవాడంతా ఈ దేశానికి ఒక ఆస్తి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కార్పొరేట్ లీడర్ 40-50 ఏళ్ళు పనిచేస్తారు, రతన్ టాటా గారు అటువంటి వాళ్ళు. ఇంకో పక్క ఒక మీడియా వాళ్ళు కూడా 30 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి పైకి వచ్చి ఉంటారు. అదే మరిగా మీరు చూస్తే ఆఫీసర్లు కష్టపడి మెరిటోరియస్ ఆఫీసర్లు వచ్చారు. ఐఏఎస్ వస్తున్నారంటే ఒక కళ. ఎవరన్నా పిల్లలు అడిగితే ఏమవుతావంటే నేను ఐఏఎస్ అవుతానంటారు. ఎందుకోసం అంటే ప్రజలకు మేలు చేస్తాను, అందుకనే ఐఏఎస్ అవుతానని చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు స్ఫూర్తిదాయకంగా. ఇలాంటి వాళ్ళ దిశ మీరు ఇష్ట ప్రకారం 360 డిగ్రీ రివ్యూ అంట, ఎవరో ఒక 5 మందిని పెడతారంట, వాళ్లకు పర్ఫార్మెన్స్ అప్రైజులు లేవంట, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ లేవు. మీరు కడాన మీరు కూర్చొని 3 కూర్చొని మీరు వాళ్ళ జాతకాలు రాస్తారండి? ఇదేనండి అడ్మినిస్ట్రేషన్? ఎవరు నేర్పించారండి? భయపడిపోయారు. భయపడిపోయి నరేంద్ర మోడీ గారికి ఆయన కాలేజీ పోయాడు నాకు తెలియదు దిశ చాలామంది డిస్ప్యూట్ కూడా చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ వ్యవస్థల్ని పతనావస్థలోకి తీసుకెళ్ళారు. ఇది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. అందరికంటే ముఖ్యంగా నాయకుల్ని తయారు చేయడం చాలా కష్టం, ఏ ఫీల్డ్ అయినా. అలాంటి నాయకుల్ని పతనావస్థకు తీసుకొస్తే దేశానికి పతనం తప్పదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కడాన మీకు కావాల్సింది కేసీఆర్ లాంటి లేకుంటే మన జగన్ లాంటి నాయకులే కావాలి మీకు. ఈ దేశంలో కుదరదు, ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. అందుకే నిన్న పోయినప్పుడు ఆదివారం పంపించారు సిబిఐ ఆఫీసర్ని. ఎవరి మీదకి? కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద. వేరే రోజు దొరకలా మీకు? ఇంత దుర్మార్గం అధ్యక్ష ఇది చేసిన విధానం. అది 4 ఏళ్ల మునుపు 5-6 ఏళ్ల మునుపు జరిగినటువంటి శారదా స్కామ్లో ఎలక్షన్ ముందు మీకు జ్ఞాపకం వచ్చింది. అందరినీ ఫిక్స్ చేస్తున్నారు, భయభ్రాంతులను చేస్తున్నారు, ఎక్కడికక్కడ భయపెడుతున్నారు. ఈరోజు ఎందుకు ఆలోచిస్తామండి?
రాత్రి కూడా నేను ఒక్క చిన్న తప్పు చేయకూడదని, టెక్నికల్గా లీగల్గా తప్పు చేయకుండా ఉండాలని, నీతి నిజాయితీ ఉండాలని నేను అందుకే ఒక మాట చెప్పాను నరేంద్ర మోడీ గారికి. 500 రూపాయలు 2000 రూపాయలు రద్దు చేయండి, 100 రూపాయలు 200 రూపాయలు పెట్టండి. ఈ ఎలక్షన్లో డబ్బులు పంచే పని పోతుంది. మొత్తం డిజిటల్ కరెన్సీ తీస్తారండి. కావాలంటే డిజిటల్ కరెన్సీ కాస్ట్ ఎఫెక్టివ్గా కంపేర్ టు ఫిజికల్ కరెన్సీ తీస్తామని నేనే చెప్పాను. అది తీసుకొస్తే బాధ లేవు. ఎందుకంటే నేను కష్టపడాలి, కష్టపడి ఎందుకు డబ్బులపైన ఆధారపడాలి? కష్టపడిన వ్యక్తులు ఎందుకు నిజాయితీగా ఉండే వ్యక్తులు మళ్ళీ మనం ప్రతిరోజు భయపడతా పనిచేయాలి? ఎవరికోసం భయపడతా పనిచేయాలండి? అందుకే నేను ఆలోచించాను, నా కష్టార్జితం ప్రజలకు వెళ్ళాలి కాబట్టి పసుపు కుంకుమ కింద నా ఆడబిడ్డలకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చారంటే అది నా స్ఫూర్తి. ముసలి వాళ్ళకి వాళ్ళ పిల్లలు చూసుకోకపోయినా నేను చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. పెద్ద కొడుకుగా ఉండి నా నిజాయితీ నిరూపించుకున్న భవిష్యత్తులో కూడా చేస్తాను. ఇలాంటి మనం చేస్తా ఉంటే మీరు చేసే పనులన్నీ ఇదే పనులు చేసి దేశాన్ని భ్రష్టు పట్టించి ఇబ్బందులు పెట్టి ఎన్ని పనులు చేయాలని పనులు చేస్తున్నారు. నేను అందుకనే దిశ ఒకటే చెప్తున్నా, ఈరోజు 4.5 సంవత్సరాలు మనం చేసిన పనుల వల్ల ఒక తృప్తి. నా రాజకీయ జీవితం దిశ 40 ఏళ్లుగా ఫస్ట్ టైం 1978లో ఈ అసెంబ్లీకి ఎంటర్ అయ్యాను. 40 సంవత్సరాల పైన కంప్లీట్ చేశాను. అదే మాదిరిగా ముఖ్యమంత్రిగా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ రికార్డు నాది. మళ్ళా నవ్య ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను. దేశ రాజకీయాలు ప్రభావితం చేసే విధంగా అనేక విధాలుగా ప్రధానమంత్రులను ఎంపిక చేశాం, ప్రధానమంత్రులతో పనిచేశాం. అదే మాదిరిగా ప్రధానమంత్రులు నా మీద కోపడినప్పుడు కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఒకటి ఆలోచిస్తే అధ్యక్ష, ఈరోజు నేను 4.5 సంవత్సరాల్లో నేను చేసిన పనులు నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. అలాంటి తృప్తి ఆనందం నాకుందని చెప్పడం నేను మీకు తెలియదు. ఒక ఊరిలో ఒక ఆడబిడ్డ, మా అన్న నాకు 10,000 రూపాయలు పంపించాడు పసుపు కుంకుమ కింద. నా తల్లిదండ్రులు నా అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఇవ్వలేదు, కానీ రక్తానుబంధం పనిచేయలేదు, కానీ పూర్వ జన్మ అనుబంధం పనిచేసిందని మా ఆడబిడ్డ చెప్పినప్పుడు, ఒక అన్నగా గౌరవించినప్పుడు దానికంటే తృప్తి ఉందని అదే ఒక కన్న తండ్రి పిల్లలు చూసుకోలేకపోతే, ఇంట్లో వాళ్ళు గౌరవించకపోతే, నేను ఈరోజు 2,000 రూపాయలు పంపిస్తే అక్కడుండే కోడలు కూడా ఆయన్ని గౌరవించి, ఆయన ఒకటే అంటున్నాడు, నా పెద్ద కొడుకు 2,000 రూపాయలు పంపించాడు కాబట్టి మీరు కూడా నన్ను గౌరవించే పరిస్థితికి వచ్చారని చెప్పినప్పుడు దానికంటే ఆనందం ఏం కావాలనిపిస్తుంది. అది ఈరోజు నేను చేసిన పనులు. మనిషి పుట్టుకతో నుంచి చనిపోయే వరకు శ్రద్ధ పెట్టాం. బిడ్డ గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయేటప్పటికీ ఒక గౌరవప్రదమైనటువంటి వీడ్కోలిచ్చే విధంగా మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకే అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే ఒక లీకు అని ఒకటి రాస్తాడు. ఆ పుస్తకంలో సింగపూర్ మాజీ అధ్యక్షుడు రాసింది థర్డ్ వరల్డ్ టు ఫస్ట్ వరల్డ్ అనే పుస్తకం రాస్తాడు. ఒక ప్రాంత భవిష్యత్తు ఆ ప్రాంతపు సహజ వనరుల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఆ వనరులన్నింటినీ సద్వినియోగం చేసి సంపద సృష్టించి ఆ సంపద పంపిణీలో తన ప్రజలందరికీ సంపన్నులు చేసేదే సమర్థ నాయకత్వం. ఇది చారిత్రక సత్యం. ఏ యుగంలోనైనా ఇది వాస్తవం. చరిత్రలో మాటల నాయకులు కొట్టుకుపోతారు, చేతల నాయకులు చరిత్రలో నిలుస్తారు. ఇది అక్షర సాధ్యం. చిన్న దేశం సింగపూర్ దేశం. మన రాష్ట్రంలో 200 వంతులు ఉంటుంది, 1/2 రెండోది ఒక సిటీ కంట్రీ. జనాభా మంది 5 కోట్లు, వాళ్ళది 50 లక్షలు, 10 ఇంతలే ఉంటుంది, 1/10. అలాంటి దేశంలో ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపడే విధంగా ఒక ఫిషర్మెన్ గ్రామాన్ని మహా కంట్రీగా తయారు చేశారంటే, అమెరికా నార్త్ కొరియా కూడా విభేదాలు వచ్చినప్పుడు పరిష్కరించుకునే ప్లేస్ కింద సింగపూర్ తయారైందంటే అది వాళ్ళకుండే నీతి నిజాయితీ, అదే మాదిరిగా వాడు చూపించిన చొరవ,
అక్కడ ఉండే పటిష్టమైనటువంటి నాయకత్వం, లా అండ్ ఆర్డర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ పెద్ద కష్టం కాదు. మనం కూడా ఆ దిశలో ముందుకు పోవాలని ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను. 4.5 సంవత్సరాల్లో మనం ఏం చేశామో అవన్నీ ఈరోజు గవర్నర్స్ అడ్రస్లో మనం చెప్పుకున్నాం. ఈ సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్ కూడా రామకృష్ణ గారు పెట్టారు. ఈరోజు మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎల్లుండి మళ్ళీ ఒకసారి 19-24కి ఏం చేయబోతున్నామో మనం అందరం కూడా సమిష్టిగా ఆలోచిద్దాం. ప్రజలకు ఒక సంకల్పం ఈ సభ ద్వారా ఇస్తూనే భవిష్యత్తులో ఏం చేస్తామో మనం కూడా వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ 4.5 సంవత్సరాల్లో 56 నెలల్లో మనం చేసిన పనులన్నీ ఇక్కడ చర్చించుకున్నాం. ఆ చర్చల్లో చాలామంది భాగస్వాములు అయ్యారు. ప్రజలు కూడా చాలా అభిమానంతో, ఉత్సాహంతో మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఒక చరిత్ర సృష్టించే సమయంలో నేను ముఖ్యమంత్రిగా ఉండడం, ఈ సభలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మీరుండడం, మన వల్ల ఈ రాష్ట్రానికి న్యాయం జరిగించడానికి నేను ఎంతో గర్వపడుతూ ఈ గవర్నర్స్ అడ్రస్ని అందరూ ఆమోదించవలసిందిగా, ఏకగ్రీవంగా బలపరచవలసిందిగా